హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో ఎల్ఆర్ఎస్కి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి అప్డేట్తో మీ ముందుకైతే రావడం అయితే జరిగిందండి. అదేంటంటే మొబైల్ నెంబర్ని ఏ విధంగా అప్డేట్ చేయాలి ఆన్లైన్ ద్వారా అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, దీనిలో చిన్న ట్విస్ట్ ఉంటుంది అన్నమాట. సో అందుకే లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, అవసరమైతే షేర్ చేయండి. సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ మనకి సిటిజన్ లాగిన్ అని కనబడుతుంది కదా, చూడండి. ఓకే, ఈ సిటిజన్ లాగిన్ మీద క్లిక్ చేయండి. చాలామంది అప్డేట్ అవ్వట్లేదు అని మన కామెంట్స్ చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు నేను చేసి చూపెడతాను, చూడండి లైవ్గా. సో ఇక్కడ చూడండి, అప్డేట్ మొబైల్ నెంబర్ అని కనబడుతుంది కదండి. అప్డేట్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే మనం 2020లో ఆ 1000 రూపీస్ మీ సేవ వెళ్ళి కట్టామో ఆ రిసిప్ట్ అయితే ముందుకు పెట్టుకోండి. ఆ రిసిప్ట్ మీద మనకు అప్లికేషన్ నెంబర్ అని కనబడుతుంది, అవునా కదా. సో యాజ్ ఇట్ ఈస్గా అట్లనే ఎంటర్ చేయండి. తర్వాత అప్లికెంట్ నేమ్ అదే రిసిప్ట్లో ఎట్లా ఉందో అప్లికెంట్ నేమ్ అట్లనే కొట్టాలండి. ప్రజెంట్ మనం ఆ జాగాని మనం కొన్నాం కదా అని మన డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేయడానికి లేదు. ఆ 1000 రూపీస్ మీద ఏ విధంగా పేరు ఉందో, ఏ విధంగా అప్లికేషన్ నెంబర్ ఉందో, ఏ విధంగా సర్వే నెంబర్ ఉందో, ఎస్ఆర్ఓ కోడ్ ఎట్లా ఉందో అనేది ఇవన్నీ డీటెయిల్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాని మీద ఎట్లా ఉన్నాయో అట్లే కొట్టాలి. ఓకేనా. సో ఇక్కడ సేల్ డీడ్ నెంబర్ వచ్చేసి మనకు తెలుసు, మనం మనకు అమ్మేటప్పుడు ఏదైతే నెంబర్ ఉందో అదే మనకు అక్కడ ఎంట్రీ చేయాలన్నమాట, సేల్ డీడ్ నెంబర్. ఓకేనండి. సో ఇయర్ ఆఫ్ డేట్, సేల్ డీడ్ డేట్ కూడా ఎంట్రీ చేసేసి అక్కడ టిక్ మార్క్ చేసేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, డేటా ఈజ్ వ్యాలిడేట్ అంటుంది, ప్లీజ్ ఎంటర్ న్యూ మొబైల్ నెంబర్ అంటుంది కదా. రైట్, ఓకే చేయండి. సో అక్కడ ఎస్ఆర్ఓ కోడ్ ఉందండి. ఆ ఎస్ఆర్ఓ కోడ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి, డేటా వ్యాలిడేట్ అయిపోయింది కదా. ఇక్కడ కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా, చూడండి. కొత్త మొబైల్ నెంబరు మనకి 7799 సిరీస్తో స్టార్ట్ అయింది, దాన్ని అబ్జర్వ్ చేయండి. సో గెట్ ఓటీపీ అనండి. ఇక్కడ ఓటీపీ ఈజ్ సక్సెస్ఫుల్లీ సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్ అని వచ్చింది. సో ఓకే మీద క్లిక్ చేస్తే నాకు ఆ మొబైల్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ అప్డేట్ చేద్దామని అనుకుంటున్నానో ఆ మొబైల్ నెంబర్ ఓటీపీ వచ్చింది. వ్యాలిడేట్ ఓటీపీ మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నాను, చూడండి. యువర్ ఓటీపీ నెంబర్ ఈజ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. మొబైల్ నెంబర్ ఈజ్ అప్డేటెడ్ అని కూడా వచ్చింది, అవునా కదండి. మీ ముందైతే చేసి చూపించడం అయితే జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం అదే సిటిజన్ లాగిన్కి వచ్చేసి ఇదే మొబైల్ నెంబర్తో లాగిన్ అయి చూపెడతాను, చూడండి. ఓటీపీ వస్తుంది అండ్ ఎల్ఆర్ఎస్ పేమెంట్ కూడా కట్టుకోవచ్చు. సో నేను ఇందాక చెప్పాను అదే సిరీస్ 77799 మొబైల్ నెంబర్కు ఇదిగోండి సెండ్ ఓటీపీ అన్నాను. సిటిజన్ లాగిన్కి వచ్చేసి ఓటీపీ వస్తుంది, చూడండి. ఓకే, సో ఇదిగోండి వచ్చిందా, వచ్చింది. అట్లా చాలా సింపుల్గానండి అవుతాయి. కాకపోతే ఆ ఎల్ఆర్ఎస్ 2020లో కట్టిన ఏదైతే రిసిప్ట్ ఉందో దాన్ని ముందు పెట్టుకోండి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అండి, మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసి పేమెంట్ చేసినా కూడా ఏదైతే మీరు 2020లో ఎల్ఆర్ఎస్ కట్టారో అదే డీటెయిల్స్ పేమెంట్లో వస్తాయి, అదే మొబైల్ నెంబర్ వస్తుంది, అవే డీటెయిల్స్ వస్తాయి. ఇది మీరు గమనించండి. ఇప్పుడు మనం మొబైల్ నెంబర్ కొత్తగా అప్డేట్ చేసాం కదా అంటే అఫ్కోర్స్ చేసాం కావచ్చు, కాకపోతే పేమెంట్ చేసిన తర్వాత కూడా ఓల్డ్ మొబైల్ నెంబరే మన ప్రింట్అవుట్లో రావడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను పేమెంట్ కూడా చేసి చూపెడతాను. అంటే ఇక్కడ ఆల్రెడీ మనం పేమెంట్ చేసాము, అది ఎట్లా పేమెంట్ చేయాలి ఏంటని క్లియర్గా మన వీడియో సెక్షన్లో వీడియో చేసి ఉంది. ఒకసారి చూడండి మన వీడియో సెక్షన్లో. దానికి సంబంధించిన లింకులు కూడా వీలైతే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా. సో చూసారు కదా, మీ ముందే చేశాను. అయితే ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఎస్ఆర్ఓ కోడ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది చెప్తాను, చూడండి. దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ చూడండి, నో యువర్ జ్యూరిస్డిక్షన్ ఎస్ఆర్ఓ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. ఓకే, సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు నాకు తెలుసు. ఓకే, సో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ చూడండి, డిస్టిక్. సో ఏ డిస్టిక్ కిందకి వస్తుంది మీ ఎస్ఆర్ఓ అనేది, ఆ డిస్టిక్ చూజ్ చేసుకోండి. ఆ మండలు ఏ విలేజ్ కిందకి వస్తుంది చూజ్ చేసుకోండి. మీకు షాంపిల్గానైతే ఇక్కడ చూపెడుతున్నాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కర్మాట్ డిస్టిక్లో సంబంధించి ఎస్ఆర్ఓ నెంబర్ను ఫైండ్ అవుట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎస్ఆర్ఓ కోడ్ ఓకే, సో ఎస్ఆర్ఓ కోడ్ చూడండి. ఆ విధంగా సెలెక్షన్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అని కనబడింది. ఎస్ఆర్ఓ నేమ్ కర్మాట్ చూడండి, ఎస్ఆర్ఓ కోడ్ వచ్చేసి కూడా మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కూడా ఎస్ఆర్ఓ కోడ్ తెలియకపోతే కోడ్ కూడా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో ఎట్లా అనిపించింది, బాగుంది కదా.
సో ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా పొందాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. కామెంట్ ఏమన్నా కూడా కామెంట్లో చెప్పండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.